దయచేసి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో, పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యంను గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చింది. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడును గాను, బోధకుడును గాను నియమించబడుతుంది. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలు మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించి మనకు అనుగ్రహించుంటారు. ప్రియులరా, భక్తుడైన పౌలు తన చివరి దినాలలో తన ప్రియ కుమారుడైన తిమోతికి రాసిన రెండవ పత్రికలో ప్రారంభ వచనాలలో గత వారాల్లో మనం వర్తమానాలు విన్నాం. రెండవ పత్రిక వ్రాసిన సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పౌలు చివరి దినాలని తిమోతిని చూడగోరి తిమోతిని ఆహ్వానిస్తూ రాసిన లేఖ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వృద్ధుడు, లోకాన్ని విడిచి వెళ్తున్న ఒక దైవజనుడు మరొక యవ్వనస్తుని కొరకై, ఆ యవ్వనస్తుని ప్రోత్సాహము కొరకై వ్రాసిన లేఖ ఇది. ఒక మాట చెప్పాలంటే దిస్ ఈజ్ ద లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇది ప్రోత్సహిస్తూ రాసిన లేఖ. సహజంగా ఆదిమ సంఘంలో ఒక తరం తరువాత వచ్చే తరాన్ని ప్రోత్సహించినట్టు మనం చూస్తాం. అది ఆదిమ సంఘంలో కూడా జరిగింది. వారు ఎప్పుడూ అభ్యంతరపరిచినట్టు కానీ ఆటంకపరిచినట్టు కానీ ఎక్కడ కనిపిస్తుంది. వారు ప్రోత్సహించినట్టు కనిపిస్తుంది. పౌలు లోకాన్ని విడిచి వెళ్తూ తన కుమారుడైన తిమోతిని ప్రోత్సహిస్తూ రాశాడు. మీరు మొదటి అధ్యాయంలో అంటాడు, తిమోతి పిరికివాడు వాస్తవానికి అని చాలా మంది పండితులు వ్యాఖ్యానిస్తారు. విషయం ఉన్నవాడే కానీ, సంగతి ఉన్నవాడే కానీ, వరం కలిగిన వాడే కానీ పిరికితనం కలిగిన వాడని మొదటి అధ్యాయం చెప్తుంది. అందుకని మాటికి ఒక మాట అంటాడు, సిగ్గుపడొద్దు తిమోతి, సిగ్గుపడొద్దు అంటాడు. రెండవ అధ్యాయంలో అంటాడు సిగ్గుపడొద్దు అని చెప్పిన పౌలు మొదటి అధ్యాయంలో. రెండవ అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేస్తాడు, బలవంతుడవు కా తిమోతి, స్ట్రెంగ్తన్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు బలపరుచుకొని బలవంతుడవు కా తిమోతి అని అంటాడు. మూడవ అధ్యాయంలో నిలకడగా ఉండు అంటాడు. 16వ వచనం, స్టేబుల్గా ఉండు తిమోతి, స్టేబుల్గా ఉండు అని అంటాడు. 4వ అధ్యాయంలో నా యొద్దకు వీలైనంత త్వరగా రావటానికి ప్రయత్నం చేయమని ఆహ్వానిస్తాడు. మొత్తం మీరు 4 అధ్యాయాలు చదవండి, ప్రోత్సాహముతో కూడిన మాటలు కనిపిస్తాయి. అయితే మనం చదువుకున్న లేఖన భాగంలో 8వ వచనం ఒక మాట కనిపిస్తుంది చూడండి. కాబట్టి అని అన్నాడు. నీవు మన ప్రభు, కాబట్టి అంటే పైన కొన్ని విషయాలు చెప్పాడు. ఈ మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 13వ వచనం వరకు తిమోతిని ధైర్యపరుస్తూ వ్రాసిన మాటలు అవి. తిమోతిని ధైర్యపరుస్తూ వ్రాసిన మాటలు. కారణం ఏంటంటే ఆ దినాలలో రేగిన హింసలను బట్టి, భక్తులకు కలిగినటువంటి శ్రమలను బట్టి చాలా మంది చెదిరిపోయారు. చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి వారిలో దేమా ఉన్నాడు. చాలా మంది శ్రమను అనుభవిస్తున్నటువంటి పౌలుతో లేరు. చాలా భయాలు ఉన్నాయి. భయాల మధ్య
ధైర్యము కొరకై వ్రాసిన మాటలు ఇవి. ధైర్యము కొరకై వ్రాసిన మాటలు ఇవి. ఈ మొత్తం 3 నుండి 13వ వచనం వరకు దాదాపు 10 వచనాలలో తిమోతి ధైర్యము కొరకై, తిమోతికి ధైర్యాన్ని కలిగించడానికై పౌలు వ్రాసిన మాటలు ఇవి. ప్రియులరా, సహజంగా ఎంత గొప్ప విశ్వాసులైనా, ఎంత గొప్ప భక్తులైనా ఏదో ఒక సందర్భములో ధైర్యము చెడి కూలిన సందర్భాలు ఉంటాయి. ఏలియా చాలా శక్తివంతమైన ప్రవక్త అంటారు. బట్ ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్, ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర, ఒక స్థలము దగ్గర ఏలియా సైతం కృంగిపోయినట్టు కనిపిస్తుంది. తాను మరణాన్ని అపేక్షించినట్టు కనిపిస్తుంది. చాలా అంటే పరిస్థితులు ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తాయి, జీవితాన్ని ఆపటానికి ప్రేరేపిస్తాయి, విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి మనకు ఒత్తిడిని తీసుకొస్తాయి. ఈ ధైర్యము చెడిన పరిస్థితుల మధ్య, వాస్తవానికి తిమోతికి రాసిన మాట అదే, నువ్వు ధైర్యం తెచ్చుకో, నిన్ను నువ్వు ధైర్యపరచుకో, నిన్ను మాటికి అంటాడు ఆ మాట, సిగ్గుపడొద్దు తిమోతి, సిగ్గుపడొద్దు తిమోతి, పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు తిమోతి, జస్ట్ నిన్ను నీవు ధైర్యపరచుకో అని మాటికి 3వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ 10 వచనాలలో పౌలు మాటలలోని అంతర్లీనంగా కనిపించే ప్రధానమైన విషయం. రైట్, ఈ రాత్రి మన ధ్యానం ఏంటంటే, తిమోతిని ధైర్యపరచడానికై పౌలు ఒక 3 విషయాలు జ్ఞాపకం చేశాడు, 3 విషయాలు చెప్పాడు. పౌలు అనుసరించిన 3 సూత్రాలు టు ఎంకరేజ్ తిమోతి. తిమోతిని ప్రోత్సహించడానికి, తిమోతిని ధైర్యపరచడానికి పౌలు ఒక 3 సూత్రాలను పాటించాడు. ఆ 3 సూత్రాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏంటంటే చూడండి, 3 నుండి 7 వచనాల్లో, కాబట్టి అంటే పైన కొన్ని మాటలు చెప్పాడు. 3 నుండి 7 వచనాల్లో 3 సందర్భాల్లో ఒక మాట అన్నాడు, నేను జ్ఞాపకము చేయుచున్నాను అన్నాడు. 6వ వచనం చూడండి, నేను జ్ఞాపకము చేయుచున్నాను అని అన్నాడు. ఒకటి, జ్ఞాపకము చేశాడు, ధైర్యము కలిగించటానికి జ్ఞాపకము చేశాడు. కొన్నిటిని జ్ఞాపకం చేయాలి, తర్వాత విందాం ఎలా అన్నది మనం విందాం. సో అంటే రిమైండ్ చేయాలి, నువ్వేంటి అన్నది రిమైండ్ చేయాలి, నువ్వెవరు అన్నది రిమైండ్ చేయాలి. ధైర్యాన్ని కలిగించటానికి జ్ఞాపకం చేశాడు. ఇది మొదటి సూత్రం పౌలు అనుసరించింది. రెండవది, రీజన్స్ చెప్పాడు, కారణాలు చెప్పాడు. 8వ వచనం 7వ వచనంలో కారణాలు చెప్పాడు. నువ్వెందుకు ధైర్యంగా ఉండాలంటే ఇదిగో ఈ కారణాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు అని అన్నాడు. ఊరక చీరప్పని వదిలిపెట్ల, నువ్వు ధైర్యంగా ఉండటానికి ఇదిగో రీజన్స్ చూడు అని చెప్పి 8వ వచనంలో చెప్పాడు. మొదటి 6 వచనాలలో జ్ఞాపకము చేశాడు, ధైర్యంగా ఉండటానికి కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాడు మొదటి 6 వచనాల్లో. 7వ వచనంలో కారణాలు చెప్పాడు ధైర్యంగా ఉండటానికి, ఈ కారణాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. 8వ వచనం నుండి దాదాపు 13వ వచనం వరకు సవాలు చేశాడు, ఛాలెంజ్ అతని ముందు పెట్టాడు, సవాలు చేశాడు. ధైర్యపరచడానికి ఒక ఛాలెంజ్ని తిమోతి ముందు పెట్టాడు. అదేంటంటే జస్ట్ ఒక ఇన్విటేషన్ మనకు కనిపిస్తుంది, ఒక ఆహ్వానాన్ని కనిపిస్తుంది. 3 విషయాలు చెప్పాడు తిమోతిని ధైర్యపరచడానికి, తిమోతి అంతరంగాన్ని ధైర్యపరచడానికి పౌలు అనుసరించిన 3 సూత్రాలు. ఒకటి, జ్ఞాపకము చేశాడు. 2, కారణము చెప్పాడు, ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే కారణం చెప్పాడు. ధైర్యంగా ఉండటానికి ఒక సవాలును కూడా ఇచ్చాడు. 3 విషయాలు తిమోతికి పౌలు అందించినట్టు మనం చూస్తాం. 3 సంగతులు ఆలోచన చేద్దాం. తిమోతిని ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి పౌలు అనుసరించిన 3 సూత్రాలు. నేటి దినాల్లో ధైర్యం చెడిన ఎవరికైనా ఇదే సందేశం, ధైర్యాన్ని కోల్పోయిన ఎవరికైనా ఇదే సందేశం. కొన్నిసార్లు భయం మనల్ని ఆవరించినప్పుడు, చింత, కృంగుబాటు మన దరికి చేరినప్పుడు మనకు ధైర్యం కలిగించే కారణాలు పౌలు లేఖలో మనం కనుగొంటాం. మొదటి విషయం చూద్దాం. చూడండి, ధైర్యపరచడానికి పౌలు చేసిన మొదటి పని ఆయన జ్ఞాపకం చేశాడు. 3 చోట్ల పదాన్ని వాడాడు. 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు అని అన్నాడు. తిమోతి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. 2వది, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అని అన్నాడు. తిమోతి, నేను నీ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాను అని అన్నాడు. 6వ వచనంలో మరలా అన్నాడు, నీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. ఏమి జ్ఞాపకం చేశాడు? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాలలో
బోధించటం కంటే జ్ఞాపకం చేయటమే అవసరం. బోధించటము కంటే జ్ఞాపకం చేయటమే అవసరం. రిమైండ్ చేయటం, తెలిసిన విషయాలే, ఎరిగిన విషయాలే మరలా జ్ఞాపకం చేయటం. చాలాసార్లు ఏం చేస్తామంటే ధైర్యపరచడానికి కొత్త విషయాలు చెప్పాలి అని. అక్కర్లేదు. ధైర్యపరచటానికి పాత విషయాలే మరలా జ్ఞాపకం చేస్తే చాలు. గతించిన అంటే గతంలో మాట్లాడిన సంగతులే, ఎరిగిన సంగతులే, తెలిసిన సంగతులే జ్ఞాపకం చేస్తే చాలు. అంతకుమించి ఇంకేమీ కోరడు. ఈడ తిమోతికి పౌలు చెప్తున్న మాట అదే. జస్ట్ హీఈస్ రిమైండింగ్. కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఎవరికైనా కానీ కృంగిన స్థితిలో ఉన్న వారిని కొన్ని విషయాలు వారికి జ్ఞాపకం చేయండి. వాట్ యు ఆర్, నువ్వేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను స్కూల్లో టీచ్ చేస్తున్నటువంటి దినాల్లో ఒక బాబు ఉన్నాడు. నా జ్ఞాపకం, ఆ పిల్లడు బాగా జ్ఞాపకం. క్లాస్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఏ సంవత్సరం అన్నది గుర్తులేదు. కానీ ఆ పిల్లోడు ఎంత కృంగిపోయాడంటే, వాస్తవానికి మంచి మంచి ర్యాంక్ స్టూడెంట్, మంచి తెలివిగల విద్యార్థి. వాడికి ఒక్కసారి మళ్ళా పాత అంటే జస్ట్ గతించిన నెలల్లో వాడు చదివిన చదువు అంటే వాడి మార్క్స్, వాడి పర్సంటేజ్ జస్ట్ ఒకసారి నువ్వు ఇది నువ్వు కొత్త విషయాలు చెప్పక్కర్లా. వాళ్ళు ఏంటో వాళ్ళకు తెలిసిన విషయాలే వాళ్ళకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తే చాలు. ఎవరికైనా ధైర్యం చెడిన వారికి ఇదే పని చేయండి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే చాలు. తిమోతికి పౌలు ఏం జ్ఞాపకం చేశాడు అంటే 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. నెంబర్ 1, తిమోతి చెప్పాడు చూడండి, 3వ వచనం, నా ప్రార్థనల యందు 1:3. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొని అని అన్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తిమోతిని ధైర్యపరచడానికి పౌలు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, తిమోతి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. నువ్వెందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే నిన్ను ధైర్యం తెచ్చుకోమని ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రార్థనలు నీ వెనకాల ఉన్నాయి. మీకు తెలుసా, నిజమైన విశ్వాసికి ధైర్యం కలిగించే ఒక మాట ఏంటో తెలుసా? నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని. మేము నీ కోసం ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపరచడానికి పదాన్ని వాడండి. నిజంగా ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పౌలు చెప్పింది అదే. కృంగిపోయిన తిమోతి, నిరాశలో ఉన్న తిమోతి, సిగ్గుపడుతున్న తిమోతి, పిరికితనంతో ఉన్న తిమోతితో చెప్పాడు, నా ప్రార్థనలు నీతో ఉన్నాయి తిమోతి. పౌలంతటి గొప్ప వ్యక్తి ప్రార్థనలు తిమోతికి ఉన్నాయి. ఇక్కడ ఒక మాట గమనించండి. వాస్తవానికి మనమైతే అంత వృద్ధుడు ఒక యవ్వనస్తుని, అరే ఇంత వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మనం ఇంత ప్రయత్నం చేస్తుంటే, ఇంత బలహీనుడు ఎందుకు పట్టించుకోవాలి అని వదిలేయాలి. వాస్తవానికి వదిలిపెట్టాలి. మనమైతే అదే పని చేస్తాం. ఇంకా మన టైప్ ఏంటంటే, మనం తొక్కే టైపు, ఇంకా నిరాశపరిచే టైపు, ఇంకా కిందకు నెట్టేసే టైప్. మనం ప్రోత్సహించే పద్ధతుల్లో, ధైర్యపరిచే పద్ధతుల్లో ఒకటి ఏంటంటే, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు గమనించండి, పౌలు రాసిన ప్రతి పత్రికలో కనిపించే మాట ఏంటో తెలుసా? నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ద మోస్ట్ ఎంకరేజింగ్ వర్డ్, అత్యంత ధైర్యాన్ని కలిగించే మాట ఏంటంటే, నేను నా ప్రార్థనల్లో నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. బలహీనతలు ఉన్నాయని తెలిసి నీ ధైర్యము కొరకై నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకొని, తిమోతి నిన్ను జ్ఞాపకం చేసుకుని, నా ప్రతి ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుని. ప్రియులారా, ఒక వ్యక్తికి ధైర్యాన్ని కలిగించే మాట ఏంటంటే, మేము నీ కోసం ప్రార్థన చేస్తాం. చెప్పండి ఆ మాట. మేము నీ కోసం ప్రార్థన చేస్తాం, మా ప్రార్థనలు నీతో ఉన్నాయి. మేము నీతో ఉన్నాం అనే దానికంటే మా ప్రార్థనలు నీతో ఉన్నాయి, మా ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. చాలా పత్రికల్లో రాశాడు పౌలు ఆ మాట. చూడండి ఒక మాట, పక్కనే పత్రిక తిప్పండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. మీరు ప్రతి పత్రికను చూడండి, పౌలు పత్రికలను చూడండి, తప్పనిసరిగా ఒక మాట అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తున్నాను. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు అన్నాడు.
తెస్సలోనికేయులారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రమలో ఉన్నారు వారు వాస్తవానికి, వారికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తెస్సలోనికేయులతో చెప్పాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఫిలెమోనుకు రాస్తూ అన్నాడు, నా ప్రార్థనలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొలస్సీలకు రాస్తూ అన్నాడు, నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు, నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ధైర్యపరచటానికి పౌలు వాడిన సూత్రాలలో జ్ఞాపకం చేశాడు. తిమోతి, మరచిపోవద్దు, నా ప్రార్థనలు నీతో ఉన్నాయి, నా ప్రార్థనలు నీతో ఉన్నాయి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నా ప్రతి ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నా ప్రార్థనలు నీతో ఉన్నాయి. ధైర్యం చెడిన వారిని, శ్రమలో ఉన్న వారిని ధైర్యపరచండి, వారి కొరకై ప్రార్థన చేయండి. ఒక మాట చెప్పి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనలు నీతో ఉన్నాయి, మా ప్రతి ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మాట చెప్పండి, ధైర్యం వస్తుంది. మా ప్రార్థనలు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాయి, మా ప్రార్థనలు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాయి, మా ప్రార్థనలో ప్రతిసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఒక మాట చెప్పండి. చాలాసార్లు మనం ఏదేదో ఆశిస్తాం, పలకరించాలి, అది చేయాలి, ఇది చేయాలి. వారి ప్రార్థనలలో మనం ఉంటే చాలు. దట్ ఈస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. అది గొప్ప శక్తి ఒక వ్యక్తికి. పౌలు అదే చెప్పాడు. ఏమి జ్ఞాపకం చేశాడంటే, తిమోతి, నా ప్రార్థనలో నీకు తోడుగా ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని మర్చిపోవద్దు. కమ్అవుట్, బయటకు వచ్చి నిలబడు. రెండవది, ధైర్యపరచడానికి మరొకటి జ్ఞాపకం చేశాడు తిమోతికి. పౌలు జ్ఞాపకం చేసిన విషయాలలో ఒకటి, నేను నీ కొరకై ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. రెండవది చూడండి, అదే 5వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని అన్నాడు. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని. తిమోతి, నీ విశ్వాసం అని అన్నాడు. నీ విశ్వాసం అంటూ దానికంటే పై వచనాలు ఒక మాట అన్నాడు. ఆ విశ్వాసము తర్వాత వచనాలు, మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీయందు సహా వసించుతున్నదని రూఢిగా నేను నమ్ముచున్నాను అని అన్నాడు. వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని జ్ఞాపకం చేసి ధైర్యపరచాడు. నువ్వు ఎవరనుకుంటున్నావు? మీ అవ్వ గొప్ప భక్తురాలు తిమోతి, గొప్ప విశ్వాసి. నువ్వు ఎవరనుకుంటున్నావు? మీ అమ్మ గొప్ప విశ్వాసి. తనకున్నటువంటి ఆత్మీయ బలగం ఉందే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయ బలగం, శారీరక బలగం కాదు. నన్ను తనటానికి వచ్చే 20 మంది గురించి కాదు మాట్లాడుతున్నది అక్కడ. నాకు ఆత్మీయ బలగం ఉంది. నమ్మిన విశ్వాసులైన ఇద్దరు వ్యక్తులు నీ వెనకాల ఉన్నారు. నీ అవ్వైన లోయ ఉంది, గొప్ప విశ్వాసం ఆమెది. నీ తల్లి అయిన యునీకే ఉంది, గొప్ప విశ్వాసం ఆమెది. చూడండి, కావలిస్తే అపోస్తుల కార్యాలు 16:2లో, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. ఆ మాట చూడండి, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అనుంది. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అనుంది. ఆమెకి ఎంత పేరుందంటే, లుస్త్రా దెర్బేకు వచ్చిన తర్వాత తిమోతి తల్లికి ఎంత పేరుందంటే, ఫలాని వ్యక్తి గొప్ప విశ్వాసము కలిగిన సహోదరి అని ఆమెకు పేరుంది. తిమోతిని పరిచయం చేస్తూ తిమోతితోనే ముగించల అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తిమోతి తల్లిని జ్ఞాపకం చేశాడు. భక్తిపరురాలైన తల్లి ఉంది తిమోతికి. నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఎంత నమ్మకమైన వాళ్ళు, వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసులు అని ఆయనకున్నటువంటి ఆత్మీయ బలగాన్ని జ్ఞాపకం చేశాడు. నాకు ఈ మాట వాడడమే చాలా ఇష్టంగా ఉంది. ఆత్మీయ బలగం, ఆత్మీయ బలగం. తిమోతికి ఉన్నటువంటి ఆత్మీయ బలగం వారి తల్లిదండ్రులే కానక్కర్లేదు, ఎవరైనా కావచ్చు. విశ్వాస విషయంలో నీకు ప్రేరణ కలిగించేవారు, విశ్వాస విషయంలో నీకు ప్రోత్సాహాన్ని కలిగించేవారు, నీ విశ్వాసానికి, నీ విశ్వాసం యొక్క అభివృద్ధికి కారణమైన వారు ఎవరైనా కావచ్చు. వారు నీ ఆత్మీయ బలగం. జస్ట్ రిమెంబర్ దెమ్, వాళ్ళని జ్ఞాపకం చేసుకో. మీకు ఇంకో విషయం తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి తిమోతి తల్లి, తిమోతి అవ్వ సాధారణమైనటువంటి పరిస్థితుల్లో వారు విశ్వాసులు కాదు. ఆదిమ సంఘం తీవ్రమైన శ్రమల మధ్య ఉండగా విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి భక్తిపరులైన తల్లులు వాళ్ళు.
అంత సులభంగా భక్తిని వదిలిపెట్టలే వాళ్ళు. ఆదిమ సంఘములో తీవ్రమైన శ్రమల మధ్య తమ భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకున్న ధైర్యవంతులైన తల్లులు వాళ్ళు. వాళ్ళను చూపించన్నాడు, జ్ఞాపకం చేసుకో. నీ ధైర్యానికి కారణం వాళ్ళే. ఒకటి, ప్రార్థించే ఆత్మ సంబంధమైన తండ్రి విశ్వాస విషయంలో బలాన్ని ఇచ్చే ఆత్మ సంబంధమైనటువంటి బలగాన్ని జ్ఞాపకం చేశాడు. ధైర్యానికి డబ్బిచ్చే వాళ్ళు, గుర్తుపెట్టుకోండి ఈ మాట గుర్తుపెట్టుకోండి. డబ్బిచ్చే వాళ్ళు, లేకపోతే ఇంకొక రకమైన సహాయం చేసేవాళ్ళు. ఇది కాదు ధైర్యం. డబ్బివ్వదు, ఒక మాట. ఆత్మ సంబంధమైన బలగం, నీ ఆత్మ సంబంధమైన జీవితం, మనకున్నటువంటి ఆత్మీయత, ఆ ఆత్మ సంబంధమైనటువంటి బలగం ధైర్యాన్ని ఇస్తుంది. డబ్బు ఎవడు ఆశించడు. తాత్కాలికంగా ఉంటది, వెళ్ళిపోతుంది. ఈ రోజు వస్తుంది, రేపు పొద్దున పోతుంది. నీకు కాకపోతే ఇంకొకరు ఇస్తారు. కావాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి సపోర్ట్, ఆత్మ సంబంధమైన బలగం. నీకు ఆత్మ సంబంధమైన విషయాలలో, విశ్వాస విషయంలో నీకు వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. వాళ్ళని జ్ఞాపకం చేసుకో. లుక్ అట్ దెమ్. వాళ్ళని చూడు. తిమోతిని ధైర్యపరచడానికి ఆత్మీయ బలగాన్ని చూపించాడు. నేను ఒక మాట ఇక్కడ సందర్భం వచ్చి చెప్తున్నాను. కొందరిని ఆత్మ సంబంధమైన బలగాన్ని కొందరినైనా సంపాదించుకోండి. నీకు ప్రేరణ, రేపటి దినాన నీకు శక్తి, నీకు ఆదరణ, నీకు ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి ఆత్మ సంబంధమైన బలగాన్ని కొందరినైనా సంపాదించుకోండి. శరీర సంబంధమైన బలగం ఉంటది, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆత్మ సంబంధంగా వారిచ్చే ప్రార్థన సహాయం, వారిచ్చే వాక్య సహాయం, వారి విశ్వాసాన్ని మనల్ని ప్రేరేపించే విధానం మనకు శక్తినిస్తుంది. జస్ట్ వారిని జ్ఞాపకం చేసుకో తిమోతి అని జ్ఞాపకం చేశాడు. ఇది రెండవది. మూడవది ఏమి జ్ఞాపకం చేశాడో చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 6వ వచనంలో చెప్పాడు, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరం అన్నాడు. తిమోతి, నీవు రా, శ్రమానుభవంలో పాలివాడవు కా, నాతో పాటు శ్రమలు అనుభవించు. ఎందుకు అంటే నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అంటే నీకు ఆత్మీయ బలగం ఉంది. నువ్వు మూలను కూర్చునే టైం కాదు ఇది. ఎందుకు అంటే దేవుడు నీకు వరాన్ని ఇచ్చాడు. నీ వరాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు వరం ఇచ్చాడు. వరమును జ్ఞాపకము చేసి ప్రోత్సహించాడు. వరమును జ్ఞాపకం చేసి ధైర్యపరచండి. దేవుడు నీకు వరాన్ని ఇచ్చాడు. నీ వరాన్ని పాతి పెడతావా? నిష్ప్రయోజనంగా ఉంచుకుంటావా? వరమును జ్ఞాపకం చేసి నేను దీన్నంటాను, అది బలగం అయితే ఇది సామర్థ్యం. ఆయన పని చేయటానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ప్రభు అనుగ్రహించే వరం ఆయన పని చేయటానికి మనల్ని సమర్థులనుగా చేస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రభు అనుగ్రహించిన వరం నిన్ను సమర్థుడు అని చెప్తుందన్నమాట. నీకు బోధించే వరం ఇచ్చాడా? అయితే దేవుడు అంటున్నాడు, నీవు సామర్థ్యం కలిగిన వాడు, నా పని చేయటానికి నేను నీకు సామర్థ్యాన్ని ఇచ్చాను అన్నాడు. ఒక వచనం చూడండి. కొరింథీయులకు రాస్తూ ఆ మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు ఒక మాట చెప్తాడు. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. 10-11 వచనాలు. మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. 11వ వచనం చూడండి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఎందుకు వరం అంటే కార్యసిద్ధి కలగటానికి, ఎంతో కొంత పని నీ ద్వారా జరగటానికి. ప్రభువు నీకు ఇచ్చిన వరం ద్వారా దేవుని కార్యం ఎంతైనా కొంత జరగాలి. ఒకసారి నీ వరాన్ని జ్ఞాపకం చేసుకో. నిష్ప్రయోజనమైపోతుంది. దాన్ని ప్రజ్వలింప చెయ్యనన్నాడు, దానికి పదును పెట్టు అన్నాడు, దానికి సానబెట్టు అన్నాడు. నీ వరం ప్రజ్వలిందా? నీ వరం సాన పెట్టబడుతుందా? పదును పెట్టబడుతుందా? చెక్కబడుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభువు నిన్ను ఒక పని చేయటానికి నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. అది మాత్రమే నిన్ను సమర్థునిగా, అంటే ఆ పని చేయటానికి మాత్రమే నీకు సామర్థ్యం ఉంటుంది అని కాదు.
ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చాడు. ఇదిగో నీ వరాన్ని జ్ఞాపకం చేసుకో తిమోతి, ధైర్యం తెచ్చుకో, ఆయన పని చేయటానికి నీకు సామర్థ్యం ఉంది. నా వల్ల కాదు అని అనొద్దు, నా చేత కాదు అని అనొద్దు. దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఉపయోగించు ఆయన పని కొరకై. తిమోతిని ప్రోత్సహిస్తూ పౌలు 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, నా ప్రార్థనలు నీతో ఉన్నాయి తిమోతి, నీకు ఆత్మ సంబంధమైన బలగం ఉంది తిమోతి, నీకు ఆత్మీయ సామర్థ్యం ఉంది తిమోతి అని ఆయన దగ్గర ఉన్నవే ఇవన్నీ పౌలు తిమోతికి ఉన్న వాటిని జ్ఞాపకం చేశాడు. చూడు, ఒకసారి నీ సంగతి చూడు. నీ కొరకు ప్రార్థించే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఎందుకు నిరుత్సాహపడతావు? నీ కొరకు ప్రార్థించే సంఘం ఉంది, నీ కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించే అన్నదమ్ములు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించే సహోదరులు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించే ఆత్మ సంబంధులు ఉన్నారు. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నిరాశపడతావు? గొప్ప ప్రేయర్ సపోర్ట్ ఉంది నీకు, నీకు గొప్ప ప్రార్థన సహకారం ఉంది, ఎందుకు కృంగిపోతావు అని జ్ఞాపకం చేశాడు. ఉన్నదాన్ని జ్ఞాపకం చేశాడు. నీకు గొప్ప ఆత్మ సంబంధమైన ప్రేరణ కలిగించిన తల్లిదండ్రులు ఉన్నారు, విశ్వాస వీరులైనటువంటి తల్లులు ఉన్నారు తిమోతి, ఎందుకు కృంగిపోతావు అన్నాడు. మూడవది, దేవుడు నీకు ఆత్మీయ సామర్థ్యాన్ని ఇచ్చాడు తిమోతి, ఎందుకు కృంగిపోతావు అని తన దగ్గర ఉన్నవే జ్ఞాపకం చేశాడు. నెంబర్ 1, ఒకటి జ్ఞాపకము చేశాడు. ప్రోత్సహించటానికి, ధైర్యపరచటానికి పౌలు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే జ్ఞాపకం చేశాడు. ఎన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు? ఒకటి, ఆయనకున్నటువంటి ప్రార్థన సహాయాన్ని జ్ఞాపకం చేశాడు, ఆయనకున్నటువంటి ఆత్మ సంబంధమైన బలగాన్ని జ్ఞాపకం చేశాడు. పిల్లలు, అక్కడ ఒక మాట చెప్తాను నేను. భక్తిపరులైన తల్లిదండ్రులను కలిగి ఉండడం నీ భాగ్యం, నీ ఆస్తికో, నీ ఆస్తి, వాళ్ళు నీ బలగం. డబ్బు కోట్లు లేకపోయినా వాళ్ళ ప్రార్థనలు తర్వాత కూడా పనిచేస్తాయి, తర్వాత కూడా వారి ప్రార్థనలు పనిచేస్తాయి. తల్లిదండ్రులు మన కొరకు వృద్ధాప్యం వరకు ప్రార్థించి వెళ్ళిపోతారే, వారి ప్రార్థనలు తర్వాత కూడా మనకు పనిచేస్తాయి. అవే మన బలం, అవే మనల్ని నడిపిస్తాయి. విడిచిపెట్టడు దేవుడు. దావీదును ప్రేమించిన దేవుడు దావీదు పిల్లల్ని వదిలిపెట్టలా, అబ్రహామును ప్రేమించిన దేవుడు అబ్రహాం పిల్లల్ని వదిలిపెట్టలా. జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు మన బలగం, వాళ్ళు మన బలగం. తల్లిదండ్రుల ప్రార్థనలు మన బలగం. మూడవది, ఆత్మీయ సామర్థ్యం ఉంది, జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేశాడు 3 విషయాలు. రెండవది, ప్రోత్సహించటానికై పౌలు వాడిన సూత్రాలు. ఒకటి, జ్ఞాపకం చేశాడు. రెండవది, కారణాలు చెప్పాడు. నువ్వెందుకు ధైర్యంగా ఉండాలి అంటే, నువ్వెందుకు రావాలి అంటే, నువ్వెందుకు ప్రోత్సహించబడాలి అంటే సెకండ్ రీజన్ చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మనే లేదు. ఎందుకు ఆ మాట వాడాడు తిమోతికి పౌలు? వీఆర్ నాట్ టిమిడ్, మనం పిరికి వాళ్ళం కాదు. ఇంత పిరికోడివా? చిన్న మాట కృంగిపోతావా? చిన్న విమర్శకు కృంగిపోతావా? బోలెడు మాట్లాడతారు, నువ్వు ఎంత నమ్మకంగా ఉండు, బోలెడు మాట్లాడతారు. మీకు తెలుసా, మోషే అంతటి గొప్ప నాయకుని పైన సనిగారు. సనిగింది ఎవరో తెలుసా? సొంత మక్క, సొంత మన్న, సొంత మక్క, సొంత మన్న సనిగారు మోషే అంతటి గొప్ప నాయకునిపై. సనుగులకు కృంగిపోతావా? అక్కడ ఒక మాట ఉంది, ఒకవేళ ప్రభువు నిన్ను ఎన్నుకుంటే ఆ సనుగులకు ఆయన సమాధానం ఇస్తాడు. నువ్వు చిన్న మాట కృంగిపోతావా? నువ్వు ధైర్యంగా ఉండడానికి రీజన్స్ ఉన్నాయి, కారణాలు చెప్పాడు. కారణాలు చెప్పాడు. చూడండి, ఒకటి ఏం చెప్పాడు? కారణాలు, రీజన్స్ ఉన్నాయని చెప్తూ ఒకటి చెప్పాడు. ఒకటి, 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మనియలేదు. ఆ మాట పిరికితనం గల ఆత్మ అనేది గట్టిగా అండర్లైన్ చేస్తాడు. ఆయన మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. వీఆర్ నాట్ టిమిడ్. చిన్న చిన్న విషయాలకు దుప్పటి కప్పుకొని పండుకునే టైప్ కాదు మనం. చిన్న చిన్న విషయాలకి కృంగిపోయి ఇంకా ఇంటికే పరిమితమయ్యే వ్యక్తులం కాదు మనం. అన్నిటినీ పక్కన పెట్టండి. దేవుడు పిరికితనాన్ని ఇవ్వలేదు. ఆయన ఏమిచ్చాడు తెలుసా? ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి. శక్తి అన్నాడు, ప్రేమ అన్నాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అని అన్నాడు. మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్ముడు అత్యంత శక్తివంతుడు. ఒక మాట
పరలోకపు తండ్రి ఎంత శక్తి కలిగిన వాడో పరిశుద్ధాత్ముడు అంతే శక్తి కలిగిన వాడు. మర్చిపోకండి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత శక్తి కలిగిన వాడో పరిశుద్ధాత్ముడు అంతే శక్తి కలిగిన వాడు. ఆయన మనలో ఆత్మనిచ్చాడు. నేను ఒక సందర్భం వచ్చి చెప్తున్నాను. అమ్మ చనిపోయినప్పుడు కానీ, నాన్న చనిపోయినప్పుడు కానీ, అక్క చనిపోయినప్పుడు కానీ ఒక ఆయన అన్నాడు, త్వరగా కోలుకున్నారే, అంత తొందరగా సెట్ అయినారే అని అన్నాడు. నేను ఒక అవును కదన్నా, ఏం పెద్దగా దినాల్లో అనిపించలేదు, దినాలు గడుస్తున్న కొద్ది కొంచెం పెయిన్ పెరుగుతా ఉంది, ఆ రోజుల్లో పెద్ద బాధపడలేదు ఎందుకన్నా చనిపోయిన రోజు అంటే, మనసు కఠినమైనట్టుంది మాకు అని అన్నా నేను. దైవజనుడు ఎవరితో కదా, వెంకటరత్నం. ఇప్పుడు అన్నమాట ఏంటంటే నవ్వాడు. ఫస్ట్ నవ్వాడు. ఎందుకన్నా నవ్వుతున్నారో అన్నాడు. అంటే మనసు కఠినమైందన్నా నాది అన్నందుకు నవ్వి ఒక మాట అన్నాడు. ఎందుకన్నా నవ్వుతున్నారంటే, కాదు నాన్న, పరిశుద్ధాత్మ దేవుడికి మరొక పేరు చెప్పు అని అన్నాడు. చాలాసేపు ఆలోచన ఏముంది అంటే తక్కువ ఒకటి గుర్తొచ్చింది, ఆదరణకర్త అని. నీకు దుఃఖము కనిపించకుండా చేసింది నీ హృదయ కాఠిన్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ఆదరణ నీకు దుఃఖము, ఆయన ఆదరణకర్తగా పనిచేశాడు. నీకని కాదు, విశ్వసించిన వారికి ఎవరికైనా కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అప్పటికి ఆ దుఃఖము నుండి మరపునిస్తుంది. ఆయన మరపునిచ్చేవాడు. మనం అనుకుంటాం, అబ్బా నేను ధైర్యంగా ఉన్నాను, కఠిన హృదయం, ఇవన్నీ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే ఆదరణ. చాలా పెయిన్ ఉంటుంది, చాలా నొప్పేస్తుంది, చాలా బాధేస్తుంది కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని మాటలు విన్నప్పుడు. మరి ఎవరిస్తారు? మళ్ళీ మనం ముందుకు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాం? ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆదరణ. ప్రియులరా, మనం క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి పిరికివాడు కాదు. ఇది పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, పిరికివాడు. ఎందుకు అంటే మనకు శక్తివంతమైనటువంటి ఆత్మదేవుడు ఉన్నాడు. ద మోస్ట్ పవర్ఫుల్ డైనమైట్ అని ఉంటుంది. విస్ఫోటనాత్మకమైన శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఒక వచనం జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభువు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు అని అన్నాడు. నీ శక్తి కొంచెం అయినా నువ్వు నిలబడ్డావు. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు అన్నమాట. నీ శక్తి కొంచెం నిలబడ్డావు. ఎవరు నిలబెట్టారు నిన్ను? నీ వల్ల కాదు. అసలు నీకు అంత స్ట్రెంగ్త్ లేదు, నీకు అంత స్టామినా లేదు. నువ్వు అంత గొప్ప సమస్యను, లేకపోతే విమర్శను, లేకపోతే బాధను, లేకపోతే వేదనను ఎదుర్కొనేంత కెపాసిటీ నీకు లేదు. మరి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతవరకు దాటొచ్చాం. ఎన్ని ఇబ్బందుల్ని దాటరాలే చెప్పండి, ఎన్ని అవమానాల్ని దాటరాలే చెప్పండి, ఎన్ని ఆర్థిక సమస్యలను దాటరాలే చెప్పండి, ఎన్ని కృంగిపోయిన సందర్భాలని దాటరాలే చెప్పండి. ఎవరిచ్చారు శక్తి? పరిశుద్ధాత్మ దేవుడు. మన శక్తి కొంచెమే, కానీ ఎవరిస్తున్నారు శక్తి? పరిశుద్ధాత్మ దేవుడు. మనకు పిరికితనం గల ఆత్మ కాదు దేవుడు ఇచ్చింది, శక్తి కలిగిన ఆత్మ. అన్ని విషయాలు వివరించడానికి కుదరదు, అదొక్క మాటే పట్టుకుంటాను. మరొక భక్తుని దగ్గరకు రండి, ఆయన తన అనుభవాన్ని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుని అనుభవించే దగ్గర ఆయన అనుభవాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, వెల్ నోన్ వర్స్ కదా ఇది, మనకు అత్యంత సుపరిచితమైన లేఖన భాగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని అంటాడు. పైన ఒక కీలకమైన పాయింట్ ఉంది, మీరు గమనించండి. నేను ఎప్పుడు బలహీనుడనో 10వ వచనం చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని అంటాడు. ఇది విచిత్రమైన మాట కదా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకు అంటే చెప్పాడు, క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. రీజన్ ఏంటంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం. 1 అని సంఖ్య ఉంది చూడండి, అక్కడ కింద ఏమనుంది? నన్ను కప్పు నిమిత్తం అనుంది. ఇంకా బ్యూటిఫుల్ వర్డ్. క్రీస్తు శక్తి నిందలలో, ఉపద్రవాలలో, శ్రమలలో మనల్ని కప్పివేస్తుందట.
శక్తివంతమైన ఆత్మ దేవుడు శ్రమల మధ్య మనల్ని కప్పివేస్తాడు. నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండగలవంటే యూ కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లం తిమోతి. నువ్వు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు. రీజన్ ఏంటంటే అంత శక్తివంతమైన ఆత్మ దేవుడు మనకున్నాడు. దయచేసి ఫ్యూచర్ని ఫేస్ చేయటానికి భయపడొద్దు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆసియాలో ఉన్న వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఫిలేతు లేడు, హుమెనయును, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. దేమా లేడు, వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరు లేరు. నా శ్రమలో నాతో ఎవరు నిలబడ్డంలా. నీవురా, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే ఎంతటి శక్తివంతమైన సమస్యనైనా ఎదిరించటానికి శక్తివంతమైన ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. నా వల్ల కాదన్నా, నా చేత కాదు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. ఎప్పుడు కృంగిపోయామో అప్పుడే శక్తివంతులం. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, పౌలు చెప్పాడు, కారణం చెప్పాడు, శక్తి కలిగిన ఆత్మదేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. మర్చిపోతే ఎలా? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఎలా? ఆదరణకర్తను తోడుగా ఇచ్చాడు. శక్తి కలిగిన ఆత్మ దేవుడు మన అంతరంగాలలో నివాసం చేస్తా ఉన్నాడు. భయపడితే ఎలా? మర్చిపోతే ఎట్లా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భవిష్యత్ ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి, భవిష్యత్ ఎంత భయంకరమైనదైనా కానివ్వండి, మన ధైర్యానికి కారణం ఆత్మ. నీ ధైర్యానికి కారణం నీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు. డబ్బు రేపటిని ఫేస్ చేయదు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. వేరే ధైర్యపరిచే కారకాలను పెట్టుకొని చింతగా ఉన్నా, నిర్భయంగా ఉన్నా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఎంతటి తీవ్రమైన శ్రమతో కూడిన భవిష్యత్తునైనా ఎదిరించటానికి శక్తివంతమైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కారణం చెప్పాడు. నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే దెర్ ఈస్ ఎ రీజన్ తిమోతి. ఒక కారణం ఉంది తిమోతి. పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో ఉన్నాడు. నేను వెళ్ళిపోతాను, ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన దేవుడు ఆదరణకర్తను పంపించాడు. ఆత్మదేవుడు ఆదరిస్తూనే ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మరొక వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మరొక బ్యూటిఫుల్ వర్స్ మనకు కనిపిస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చాలా చోట్ల ఉంది, బట్ ఒక మాట 3వ అధ్యాయంలో 15వ వచనం కూడా చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఆ మాట కొరకు మాత్రమే చదువుతున్నాను, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని అంటాడు. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుని వలన మనము బలపరచబడినట్లుగా. అంతరంగ పురుషునిలో బలం ఎక్కడి నుండి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని వలన మనం బలపరచబడతాం. నేను ముందుకెళ్తాను. సో తిమోతిని ప్రోత్సహించటానికి, ధైర్యపరచటానికి పౌలు కారణము చెప్పాడు. ఒకటి జ్ఞాపకము చేశాడు. ఇప్పుడు రెండవది ఏంటి చెప్పండి? కారణము చెప్పాడు. ఏంట కారణం? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మనకు శక్తి చేత మనల్ని కప్పుతాడు. ఎంతటి గొప్ప ఉపద్రవమునైనా ఎదిరించటానికి శక్తిని, సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు అని గుర్తుపెట్టుకోండి. రైట్? మూడవది ఛాలెంజ్ ఇచ్చాడు, ఒక సవాల్ ఇచ్చాడు. జ్ఞాపకము చేశాడు, కారణము చెప్పాడు. ఇప్పుడు మూడవది ఒక సవాలును ముందు పెట్టాడు. అదే 8వ వచనం చూడండి. 8వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యంను గూర్చేయనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన, ఆ మాట చూడండి, శ్రమానుభవములో పాలివాడవై ఉండును. శ్రమానుభవములో పాలివాడవై ఉండు. శ్రమానుభవములో పాలివాడవు కదా, శ్రమానుభవంలో పాలివాడవు. నేను శ్రమ అనుభవిస్తున్నా, నాతో పాటు శ్రమలో పాలివాడవు. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా తిమోతిని పౌలు? ప్రాబ్లం ఉంది. చూడండి, 2 మాటలు అన్నాడు. 9వ వచనం, 8వ వచనంలో ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక అని అన్నాడు. ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక అని. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎందుకు సిగ్గుపడుతున్నారు తెలుసా? పౌలును బట్టి, దైవ సేవకుడైన పౌలును బట్టి సిగ్గుపడుతున్నారు చాలా మంది. రీజన్ చెప్పాడు. తర్వాత వచనం కూడా చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక
ఒకటవ అధ్యాయంలోనే 1వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఒనేసిఫోరును గురించి రాస్తూ రోమాకు వచ్చినప్పుడు ఒనేసిఫోరు నా సంఖ్యలను గూర్చి ఆ మాట చూడండి, సంఖ్యలను గూర్చి అని అన్నాడు. గమనిస్తున్నారా మాట? సంఖ్యలను గూర్చి సిగ్గుపడక అని అన్నాడు. పౌలు చేతికి సంఖ్యలు ఉన్నాయి, పౌలు చేతికి సంఖ్యలు ఉన్నాయి. ఇంకేమన్నాడు చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అని అన్నాడు. ఆ మాట కూడా చూడండి, నేను నేరస్తుడనై ఉన్నట్టు అని అన్నాడు. ఈ 2 మాటలు బలాన్ని ఇస్తాయి. పౌలు మన ధ్యానానికి ఆ 2 మాటలు కొంచెం సహాయపడతాయి. తిమోతికి ఎందుకు నన్ను గూర్చి నువ్వు సిగ్గుపడొద్దు తిమోతి. చాలా మంది సిగ్గుపడుతున్నారు పౌలు దగ్గరికి రావాలంటే. కారణం ఏంటంటే రోమా ప్రభుత్వం పౌలును నేరస్తునిగా ఎంచింది. నేరస్తుడైన పౌలుతో సహవాసం చేయటానికి విచారకరం ఏంటంటే విశ్వాసులైన వారు నేరస్తుడిగా ఎంచబడిన పౌలుతో సహవాసం చేయటానికి విశ్వాసులైన వారు, సేవకులైన వారు ఒకడు తోడు లేకపోవడం, అది నాకు చాలా విచారకరమైన విషయం. నిజమే, ప్రపంచానికి సేవకులైన నేరస్తుల మాదిరి కనిపించేది, ప్రపంచానికి సువార్థికులే తప్పు చేసినట్టు కనిపించేది. చాలాసార్లు సేవకుడు నా భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ ఒక భార్య నేను ఎరుగుతున్నాను. ఎస్, ట్రూ, నిజం. సేవకుడు అని సిగ్గుపడ్డానికి, నా భర్త సేవకుడు పాస్టర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ భార్య నేను ఎరుగుతున్నాను, ఒక భార్య నేను. ఆ తమ్ముడు స్వయాన చెప్పాడు, ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. ఏం అంత చులకన? సేవకులు నేరస్తుల మాదిరి కనపడతారా? ఏ సిగ్గుపడే కార్యం చేస్తున్నారు వాళ్ళు? ఏ సిగ్గుపడే కార్యం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు మీరు చూడండి, సందర్భం వచ్చింది కూడా చెప్తా ఉన్నా. ఫేస్బుక్ లో చూడండి, ఏమైనా మాట్లాడితే దశంభాగాలు అడుగుతారు. దశంభాగాలు, మా నోరు తెరిస్తే దశంభాగాలు. మనసుంటే మనసు, లేకపోతే ఎవరేమన్నారు నిన్ను? మనసుంటే ఇవ్వు, లేకపోతే వదిలే. ఎవరు ఇవ్వమన్నారు? ఇక డబ్బు దగ్గర సేవకులు నేరస్తుల మాదిరి కనపడతారు. రేపు ప్రభు దగ్గర మాట్లాడదాం రేపటి దినాన. ఆయన దగ్గర అన్ని విషయాలు బయటకు వస్తాయి. మొత్తం అన్ని వేసిన నిందలు, నేరారోపణలు అన్ని బయటకు తెస్తాడు దేవుడు రేపటి దిన. సేవకులన్న ప్రతి మాట లెక్కకు వస్తుంది. నేను ఒక కామెంట్ కూడా విన్నాను, అంటే వేరే వాళ్ళు అనుకుంటున్నారు అని. అదేంటంటే పాపం తెలియక అన్నారులేండి, వీళ్ళు డబ్బులు తింటారు, అందుకే ఎక్కువ మంది సేవకులు చచ్చిపోయినారు అనే ఒక మాట. డబ్బు అంటే ఎట్లుంటదంటే మన వల్ల వైఖరి, సేవకునికి మాత్రమే ధనాపేక్ష ఉంటుంది, ఇంక ప్రపంచంలో ఎవరికి ధనాపేక్ష ఉండదు. సేవకునికి మాత్రమే ఉంటుంది ధనాపేక్ష, ఇంకెవరికి ధనాపేక్ష ఉండదు. అందుకని కొన్నిసార్లు నాకు ఇట్లా ఆలోచిస్తాను, వై లార్డ్, ఎందుకని? పనికి పిలిచావు, పనికి పిలిచిన నీవు అటు ఇటు చూడడానికి ఎందుకు అవకాశం? వాళ్ళందరి చేత ఈ విషయం దగ్గర వాళ్ళందరి చేత అనిపించే పరిస్థితి, ఈ విషయం దగ్గర ఎవరెవరి చేత అనిపించే పరిస్థితి. జ్ఞాపకం పెట్టుకోండి, దైవజనులను గురించి మాట్లాడేటప్పుడు, నోరు తెరిచేటప్పుడు జాగ్రత్త. సరే, అది వారికి వినపడదు, కానీ ప్రభువు విన్నాడు. రిమెంబర్, ప్రభువు విన్నాడు. అక్కడ కరెక్ట్ ఆ పాయింట్, పర్టికులర్ పాయింట్ దగ్గర ఎందుకు వస్తున్నాయి అనుమానాలు? పర్టికులర్ పాయింట్ దగ్గర ఎందుకు వస్తున్నాయి అనుమానాలు? జ్ఞాపకం పెట్టుకోండి. నేరస్తులుగా ఎంచబడిన సేవకుడు, నేరస్తుడిగా ఎంచబడిన పౌలు, ఆ నేరస్తుడైన పౌలుతో సహవాసం చేయటానికి అందరూ సిగ్గుపడుతున్నారు. ఒక మాట అన్నాడు తిమోతితో, నేను సంఖ్యలతో ఉన్నాను తిమోతి, నీవు కూడా రా.
నాతో పాటు శ్రమను అనుభవించు. ఆ మాట చూడండి, చాలా బాధ వేస్తుంది ఆ మాట చదివితే. 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యంను గూర్చేయను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండు. ఈ పరిస్థితిలో నుండి నన్ను రక్షించు తిమోతి అని అడగల. వింటున్నారా? ఈ పరిస్థితిలో నుండి నన్ను రక్షించు తిమోతి అని అడగల. జస్ట్ నాతో పాటు నిలబడు తిమోతి, నా శ్రమలో నాతో నిలబడు తిమోతి, నా తర్వాత నీవు నిలబడు తిమోతి. 2 మాటలు చెప్పాడు. ఈ శ్రమలో నన్ను రక్షించు అని చెప్పల, ఈ పరిస్థితి నుండి నన్ను రక్షించు అని చెప్పల, ఈ పరిస్థితి నుండి నన్ను బయటపడవేయి అని అడగల, నీవు వచ్చి నన్ను ఈ సమస్యలో నుండి బయటికి తీసుకొచ్చి అని కూడా అడగల. అడిగినది ఏంటంటే, నువ్వు నాతో నిలబడు తిమోతి, జస్ట్ స్టే విత్ మీ, నా దగ్గరికి రా. చూడండి ఆ మాట పౌలు ఎంత ఆశతో అడిగాడు ఆ మాట. 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము అంటూ కింద వరుసగా చెప్పాడు రీజన్స్. దేమా లేడు, వెళ్ళిపోయాడు. క్రెస్కే గలతీకి వెళ్ళిపోయాడు పరిచర్య కొరకై. తీతు దల్మతీకి వెళ్ళిపోయాడు పరిచర్య కొరకై. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును కూడా తీసుకునిరా, నాతో పాటు నిలబడండి. నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉంది. నా మరణం దగ్గర, నా శ్రమానుభవం దగ్గర జస్ట్ నాతో నిలబడండి. ఒక్క పని చేయండి, శ్రమలలో సేవ కొరకై శ్రమ పడుతున్న వారితో జస్ట్ నిలబడండి చాలు. జస్ట్ నిలబడండి. శ్రమానుభవంలో నువ్వు నిలబడు తిమోతి, ఊరుక నాతో పాటు నిలబడు. నువ్వు నాతో పాటు నిలబడు, నాతో పాటు పాలివాడవై ఉండుము. అడుగుతున్నది రక్షించమని కాదు, బయటపడవేయమని కాదు, బయటకు తీసుకురమ్మని కాదు, సహాయం చేయమని కాదు, ఇంకేదో పెట్టని కూడా కాదు. జస్ట్ నాతో నిలబడు, స్టే విత్ మీ, నాతో పాటు పాలివాడవుక, ఈ శ్రమలో నాతో పాటు పాలివాడవుక. దీని అనంతరం కూడా నువ్వు ఈ శ్రమలో నీవు నాతో పాలివాడవు మాత్రమే కాదు తిమోతి, నేను వెళ్ళిన తర్వాత కూడా ఈ స్థానంలో నిలబడు. సేవకై, సువార్తకై, దేవుని కొరకై శ్రమ పడడానికి సిద్ధంగా ఉంది. పౌలు సందేశం ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. సేవ అంటేనే శ్రమ, సేవ అంటేనే శ్రమ. నువ్వు నిలబడు, శ్రమలో సేవలో నిలబడు. సేవ లేకుండా శ్రమ లేకుండా సేవ లేదు, సేవ లేని శ్రమ లేదు. తప్పనిసరిగా శ్రమ ఉంటుంది. సేవా జీవితం అంతట్లో మీకు కనిపించేది ఈ డిజైరబుల్ ప్లేస్ మాత్రమే కనిపిస్తుంది. దీని వెనక అనిపించుకునే మాటలు, వెళ్ళే పరిస్థితులు ఎవరికేం అర్థం కావు. పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకుంటారు, బట్ గాడ్ నోస్. సేవ అంటే శ్రమ. ఒక సవాలు పెట్టాడు, రా శ్రమపడు. మాటి మాటికి చెప్పాడు ఆ మాట. చూడండి మరలా ఏమన్నాడు, 2వసారి కూడా అదే మాట అన్నాడు. చూడండి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు, రా తిమోతి, నా పక్కలో నిలబడు తిమోతి, నన్ను ధైర్యపరచు తిమోతి, నాతో పాటు శ్రమపడు. నేను శ్రమ పడుతున్నా, నాతో పాటు శ్రమపడు. ఇంకేమన్నాడు చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. ఇంకేమన్నాడు, శ్రమపడుము అని అన్నాడు. ఇదే భలే ఉంది. శ్రమపడుము అనే మాట సంపాదించుము అన్నట్లా, డబ్బు పోగు చేసుకునుము అన్నట్లా, ఇది భలే ఉంది మాట కదండి. శ్రమపడుము అంట. ఇదేంది ఇన్విటేషన్? శ్రమపడు తిమోతి, శ్రమపడుము అని బోధించాడు. ఈ రకమైన బోధలు ఎక్కడున్నాయి చెప్పండి? శ్రమ నుండి విడిపిస్తానని చెప్పే బోధకులు తప్ప శ్రమపడుము అని చెప్పాడు. నాతో శ్రమను అనుభవించుము అని అన్నాడు. నాతో పాలివాడవై ఉండుము అని అన్నాడు. నా దగ్గర వచ్చి నిలవబడు అని అన్నాడు. సహాయం చేయకపోయినా పర్లా, నొప్పించకండి. శ్రమలో పాలివారు కాకపోయినా పర్లా, వెనక్కు లాక్కండి. పని చేసేవాళ్ళని వెనక్కు లాక్కండి. మీరు నిలబడకపోయినా పర్లా, నెట్టకండి, ముందుకు నెట్టకండి, కింద పడవేసినట్టు నెట్టకండి. తిమోతికి ఇచ్చిన సవాల్ ఏంటంటే, రా శ్రమలో పాలివాడవుక, నాతో పాటు శ్రమ అనుభవించు, శ్రమపడు. శ్రమ కొరకైన ఆహ్వానం తిమోతికి, సుఖము కొరకైన ఆహ్వానం కాదు, శ్రమ కొరకైన ఆహ్వానం.
ప్రియులరా, తిమోతికి ధైర్యం వచ్చింది, తర్వాత నిలవబడ్డాడు, క్రీస్తు కొరకై నిలవబడ్డాడు. దుడ్డు కర్రలతో కొట్టబడి అర్తమీదేవి దేవాలయం దగ్గర ఎఫెస్సులో చంపబడ్డాడు కూడా. సత్యాంత ధైర్యం వచ్చింది తిమోతి. పౌలు రాసిన లేఖే ధైర్యం తెచ్చుకోవటానికి, ప్రోత్సహించటానికి, తన దగ్గరికి తీసుకురావటానికి పౌలు వాడిన 3 సూత్రాలు. ఒకటి, జ్ఞాపకము చేశాడు. ఏ విషయాలు? నీకు నా ప్రార్థన సహాయం ఉంది, ప్రార్థించే ఆత్మీయులు ఉన్నారు తిమోతి, నీకు ధైర్యంగా ముందుకు రా అన్నాడు. రెండవది, నీకు విశ్వాసులైనటువంటి ఆత్మ సంబంధమైన బలగముంది తిమోతి, నువ్వు ధైర్యంగా ముందుకు రా అన్నాడు. మూడవది, నీకు ఆత్మీయ సామర్థ్యాన్ని ఇచ్చాడు తిమోతి, నువ్వు ముందుకు రా అన్నాడు. రెండవది, జ్ఞాపకం చేయటం మాత్రమే కాదు, కారణము చెప్పాడు. శక్తివంతమైన ఆత్మ దేవుడు మనకున్నాడు. ఎంతటి శక్తి, ఎంతటి శ్రమలోనైనా తన శక్తి చేత మనల్ని కప్పుతాడు. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. మన శక్తి కొంచెమే, కానీ ఆయన శక్తి మనల్ని పరిపూర్ణం చేస్తుంది. ఏ సమస్యను ఎదిరించుకోవడానికైనా సహాయం చేస్తుంది. కాబట్టి రా అని రీజన్ చెప్పాడు. మూడవది, సవాలు పెట్టాడు. ఇదిగో నేను శ్రమలో నిలబడ్డాను, నాతో పాటు వచ్చి నిలబడు. నన్ను లోకం నేరస్తునిగా చూస్తుంది, నువ్వు నన్ను నమ్ము చాలు, నిలబడు చాలు. ఏ నేరము చేయకపోయినా నేరస్తునిగా చూస్తుంది లోకం, అనుమానిస్తుంది, శంకిస్తుంది. నువ్వు నాతో నిలబడు చాలు, నాతో పాటు శ్రమను అనుభవించు. నా తదనంతరం కూడా ఈ సేవలో ఈ శ్రమలో నిలబడు తిమోతి అని ఆ బాటన్ తనకిచ్చేసి, తిమోతికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ సాయంకాలం ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యపరచబడదాం. ఈ మాటల ద్వారా పని ఉంది, సేవ ఉంది, పరిచర్య ఉంది. మన వంతు, మనకు ప్రభు అనుగ్రహించిన సామర్థ్యం మేర పని చేద్దాం, శ్రమ పడదాం. మనకిచ్చిన వనరులను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ ఆయన కొరకై పని చేయటానికి ప్రభు తన కృప సమృద్ధిగా